హాయ్ హలో వెల్కమ్ టు దీక్షిత్ 999. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా పిస్తాచియోస్ దుబాయ్ కునాఫా చాక్లెట్నే వైరల్ అవుతుంది. సో మనం ఈ చాక్లెట్ కోసం దుబాయ్ వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అనేది నేను చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎందుకు లేట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా కునాఫాని తీసుకొని బ్రేక్ చేసుకోవాలి. కునాఫా అనేది మనకి ఆన్లైన్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ని కరగనివ్వాలి. బటర్ కరిగిన తర్వాత మనం ముందుగా బ్రేక్ చేసుకున్న కునాఫాని అందులో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా డీప్గా ఫ్రై చేయకూడదు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై చేయడం వల్ల మనం చాక్లెట్ తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది. సో ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవాలి. ఇది మనకి ఆన్లైన్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక గాజు బౌల్లో తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉన్న దాంట్లోనే మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డబుల్ బాయిల్డింగ్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. దానికోసం గిన్నెలో వాటర్ పోసుకొని చాక్లెట్ బౌల్ని అందులో పెట్టి మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ అయ్యేలోపు మనం మిక్సీ గిన్నె తీసుకొని అందులో పిస్తా పప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేలోపు మనకు చాక్లెట్ కూడా మెల్ట్ అయ్యింది. నెక్స్ట్ మనం చాక్లెట్ మౌల్ తీసుకొని చాక్లెట్లు అందులో పోసుకోవాలి. మొత్తం చుట్టూ అంతా చాక్లెట్ మౌల్లో స్ప్రెడ్ అయ్యేటట్టు అటు ఇటు తిప్పుకొని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రిడ్జర్లో పెడితే చాక్లెట్ అనేది అక్కడ సెట్ అవుతుంది. సో సెట్ అయింది కదా, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పౌడర్ని ఫ్రై చేసుకున్న కునాఫాలో వేసుకోవాలి. నెక్స్ట్ క్రీమర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడినంత క్రీమర్ వేసుకోవాలి. క్రీమర్ వేసుకొని అటు ఇటు కాస్త స్పూన్ పెట్టి కలుపుకోవాలి. కలిపితే అది మొత్తం ఒక పేస్ట్లా రెడీ అయ్యిద్ది. రెడీ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి చాక్లెట్ తీసుకొని కునాఫాని ఒక లేయర్లో వేసుకోవాలి. చాక్లెట్లో మొత్తం పైన ఒక లేయర్లో వేసుకోవాలి. లేయర్లో వేసిన తర్వాత దాని మీద మళ్ళీ చాక్లెట్ ఒక లేయర్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఫ్రిడ్జర్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జర్లో పెడితే మనకు చాక్లెట్ అనేది రెడీ అయ్యిద్ది. సో చాక్లెట్ 5 మినిట్స్ తర్వాత చాక్లెట్ తీసి చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.
బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.